ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీరెక్కల చాటున మా అందరినీ భద్రపరిచారు. మీ కృపా సహాయము దయచేశారు. మంచి నిద్రను మాకు అనుగ్రహించారు నాయన. అయా, ఈ ఉదయకాలంలో మరొక రోజును తండ్రి, ఈ శుక్రవార కాలమున సజీవులుగా మీ పాద సన్నిధిలో మా అందరినీ నిలువపెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము ద్వారా సెలవిస్తున్నారు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరిచెదవు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఈ రోజున తండ్రి, ఈ లోక సంబంధులైన మనుషులు, ఈ లోక సంబంధులైన వస్తువులు తండ్రి ఏవైనప్పటికీ, మాతో ఉన్నప్పటికీ, మా పనులలో తండ్రి మేము విజయాన్ని చూడకపోవచ్చేమో, ఓడిపోయిన వారిగా, పనిలో తండ్రి వెనకబడిపోయిన వారిగా అయ్యా మేము ఉండొచ్చేమో, కానీ మీరు మా పక్షముగా ఉంటే, మీరు మాతో పాటు ఉంటే మాకు ఖచ్చితంగా సఫలత వస్తుంది, వచ్చి తీరుతుందని తండ్రి మేము నమ్ముతున్నాం. అందును బట్టి మీ నామాన్ని మేము కనపరుస్తున్నాం దేవా. ఎవరైతే ఈ రోజున అయా సఫలత చూడాలి అని ఆశపడుతున్నారో వారు మిమ్మల్ని వెంబడిస్తూ తండ్రి, మిమ్మల్ని ఆనుకొని జీవించినట్లయితే వారు ఖచ్చితంగా వారి జీవితంలో సఫలతను చూస్తారు అని తండ్రి తెలియజేశారు. ప్రతి బిడ్డ పక్షముగా మీరుండి వారందరి జీవితాల్లో వారు అనుకున్న కార్యములన్నీ కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాం. ఈ రోజున ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధమైన నిర్ణయాలు మేము తీసుకొనాలో ప్రతిదీ కూడా మీరే మాకు తెలియజేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మా ప్రతి పనిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. జ్ఞానం అనుగ్రహించండి, బలం అనుగ్రహించండి, ఫలించేవారిగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా తండ్రి పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. అయా, నూతనంగా కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా వారి పనులన్నిటిలో తండ్రి బిడ్డలు ఆశీర్వాదాలు చూచే కృప దయచేయమని కూడా అడుగుతున్నాము. అయా, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. మేము వెళుతున్న మార్గాలలో, మేము వస్తున్న మార్గాలలో మా అందరికీ రక్షణ దయచేయండి. ఏ సమస్య, ఏ అపాయము, ఏ ప్రమాదము తండ్రి మమ్మల్ని తాకకుండా భద్రపరచండి. అయ్యా, ఈ రోజున ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ కంచెను దయచేయండి ప్రభువా. ఏ దుష్టుడు, ఏ యొక్క అపవాది క్రియ వారిని తాకకుండా భద్రపరచమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, జ్ఞానంతో నింపండి అయా. ధైర్యము కలిగి అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేసి అయా వచ్చిన ప్రశ్నలన్నిటినీ తండ్రి జవాబు రాసి వారు సెలెక్ట్ అవ్వులాగున్న కృపదయ చేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారందరి రిపోర్ట్స్, వారందరి ఆపరేషన్స్, వారందరి డెలివరీస్లో ప్రభువా మీరే సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున మా అందరి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చండి, ఆరోగ్యం అనుగ్రహించండి, అనారోగ్య సమస్యలను తీసివేయండి అయా. ఆర్థికంగా బలపరచండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి, ఆత్మీయతలో వృద్ధిని కనపరచండి, అపవాది క్రియలకు దూరంగా ఉండి జీవించే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మా సమయాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకుంటూ మేమందరము కూడా అయ్యా సమాధానంగా, ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా సహాయము దయచేయండి
అయా ఈ రోజున బర్త్డేలను యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబమునకు మీరు తోడై ఉండమని, కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ కూడా మీ సాక్షులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.